చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. మంగళగిరి నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతూ ఉన్నాయి. ఒకవైపున వైసీపీ ఇన్ఛార్జిగా గంజి చిరంజీవి ప్రకటించడం, మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ నెల 31న సామాజిక సాధికార బస్సు యాత్రను కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది. అంతేకాదు మంగళగిరికి ప్రత్యేకంగా విజయసాయిరెడ్డి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని కోఆర్డినేటర్ కూడా నియమించింది. పూర్తి ఫోకస్ అయితే మంగళగిరి మీద వైసీపీ పెట్టిన నేపథ్యంలో ఎలా ఉండబోతుంది. మరోవైపు ఆళ్ల రామకృష్ణారెడ్డి తాజాగా షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు. ఆయన కూడా అక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన మంగళగిరి తాడేపల్లి నగర అధ్యక్షులు ఉన్నటువంటి తుంతిరెడ్డి వేమారెడ్డి ఉన్నారు. మాట్లాడదాం సార్. ఆర్కే మొన్నటిదాకా కాంగ్రెస్లోకి వెళ్తామని చెప్పారు. తాజాగా 3 రోజుల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. పూర్తిగా షర్మిల వెంట ఆయన తిరుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. మీ పార్టీకి ఇబ్బంది కలిగే అంశం లేదా ఆయన పోటీ చేస్తే? ఎవరు పోటీ చేసినా మా పార్టీకి ఇబ్బంది లేదు బాబు. ఎందుకంటే ఇప్పుడు మేము చాలా ముందంజలో ఉన్నాం అన్నిట్లో కూడా. ఇవాళ మా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు కానీ, అట్లాగే ఈ మంగళగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన విధానంలో కానీ మా పార్టీ తప్పనిసరిగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మా పార్టీని ప్రజలు. ఇంకోటి ఏంటంటే, సరే రామకృష్ణారెడ్డి గారు అంటారు, ఆయన ఇష్టం, ఆయన ఏ పార్టీలో ఉండొచ్చు, ఏ పార్టీలో ఉన్నా మాకు పర్వాలేదు. మా పార్టీ ఇది విధానాలు మాకున్నాయి. మరీ ముఖ్యంగా మా విజయసాయిరెడ్డి గారు ఈ ప్రాంతానికి, ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీకి కోఆర్డినేటర్గా వచ్చిన తర్వాత ఒక బ్రహ్మాండమైన ఊపు అందుకుంది. చాలా స్పీడ్గా నడిచే కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం. కాబట్టి రేపు 31వ తారీఖున సామాజిక సాధికారత యాత్ర పెట్టబోతున్నాం మేము. అది బ్రహ్మాండంగా సక్సెస్ కాబోతుంది, సక్సెస్ అవుద్ది కూడా. ఎందుకంటే ఇవాళ సమాజంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు 2,52,000 డీబీటీ చేశారు. అంటే వాళ్ళ వ్యక్తుల యొక్క ఖాతాల్లోకి వెళ్ళింది, ఇంత డబ్బు వెళ్ళింది. ప్రపంచంలో ఎక్కడైనా ఈ విధమైన పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి చేయూతనిచ్చిన వాళ్ళు ఇంతవరకు ఎవరైనా ఉన్నారా? మన భారతదేశంలో లేరులేండి. కనీసం ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారా ఈ విధమైన విధానాన్ని అవలంబించినారు? ఆ విధానాలే మమ్మల్ని గట్టెక్కిస్తాయి. ఆ సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని గట్టెక్కిస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక విధమైన రివల్యూషనరీ సిస్టమ్ రాబోతుంది. ఒక విధమైన రివల్యూషన్. ఏ విధమైన రివల్యూషన్? ఉన్నవాడికి లేనివాడికి జరిగే ఈ యొక్క యుద్ధం ఇది. ఆల్రెడీ మా సీఎం గారు ఆల్రెడీ పోస్టర్ విడుదలైంది. సిద్ధం అని. దేనికి సిద్ధం? ఎలక్షన్లకు సిద్ధం, రాబోయే యుద్ధానికి సిద్ధం, అన్నిటికీ సిద్ధంగా మా కార్యకర్తలు, మా వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. దేన్నైనా మేము ఎదుర్కోగలం. డెఫినెట్గా మంగళగిరి సీట్ని మేము సాధిస్తాం. మొన్న మంగళగిరి నియోజకవర్గ నేతలు అందరితో విజయసాయిరెడ్డి మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన 2 రోజులకే దుగ్గిరాల్లో చాలామంది వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోయారు. అంటే ఎందుకు వైసీపీ మీద నమ్మకం లేక వెళ్ళిపోయారా? మీటింగ్లో వాళ్ళు చెప్పుకునే అవకాశం లేదంటారా? ప్రతి వాళ్ళకి చెప్పుకునే అవకాశం మా మీటింగ్స్లో మా వాళ్ళు ఇచ్చారండి. సీఎం గారితో కూడా మాట్లాడే అవకాశాలు కొంతమందికి కల్పించామండి. సరే, వాళ్ళ సొంత ఎజెండాలు ఏమున్నాయో, సొంత ఆలోచనలు ఏమున్నాయో అది వాళ్ళకే తెలియాలి. మీటింగ్ పెట్టిన తర్వాత వెళ్ళారంటే అది అంటే వాళ్ళ ఉండాలిగా, వాళ్ళకి టైములు ఉండాలి, వాళ్ళు కలుసుకోవాలి, వాళ్ళ టైం వాళ్ళకు ఉంటుంది. సరే, వాళ్ళ ఇష్టం, వెళ్ళే వాళ్ళు ఎవరిని మనం ఆపలేంగా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి చూద్దాం. ఆళ్ల రామకృష్ణ రెడ్డికి సంబంధించి ఆయన కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తే ఆయనకున్న క్యాడర్ కానీ, ఆయనకున్న బలం చీల్చే అవకాశం లేదా మీ ఓటుని? మా ఓటు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా మా ఓటు చేయలేదు. మా ఓటు ఇది మాది పార్టీ ఓటు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిది సొంత ఓటింగ్ అంటూ ఏముంది ఇక్కడ? ఆయన ఇక్కడ ఆడు కాదుగా. ఆయన మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్న వ్యక్తి కాదు, వేరే కాన్స్టిట్యున్సీలో ఉన్న వ్యక్తి. ఆయనకి ఒక ఇల్లు లేదు, ఒక బంధువర్గం లేదు, ఒక వ్యక్తి లేడు. ఆయనకి వల్ల మాకేం నష్టం జరగదు. ఏం కాదు. ఇలాంటి రామకృష్ణారెడ్డి గారు ఎంతమంది వచ్చినా
మేము రేపు గెలిచి తీరుతాం అంతే. నారా లోకేష్కి సర్వేలన్నీ పాజిటివ్గా ఉన్నాయి, ఆయన గెలుస్తారనే సర్వేలు వస్తున్నాయి కాబట్టి విజయసాయిరెడ్డి అంటే ఆ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని మంగళగిరి కోఆర్డినేటర్గా పెట్టారని ఒక ప్రచారం జరుగుతుంది. గంజి చిరంజీవి నారా లోకేష్ మీద తేలిపోతాడని ఒక ప్రచారం బయట జరుగుతుంది. అందుకే విజయసాయిరెడ్డిని దింపారనేది ప్రధానంగా బయట జరుగుతుంది. మా గంజి చిరంజీవి కూడా ఎవరి మీద తేలిపోవటం ఉండదు. తప్పనిసరిగా మేము గెలిచే తీరుతాం. సింక్ అయ్యేది ఆయనే, లోకేష్ గారే మునిగిపోయేది, మేం కాదు. మేము ఎప్పుడు బ్రహ్మాండంగానే ఉంటాం. ఇవాళ విజయసాయిరెడ్డి గారిని ఎందుకు నియమించారంటే ఈ కాన్స్టిట్యున్సీ ప్రాధాన్యత చేకూర్చుకుంది కాబట్టి. ఇవాళ మాకు స్థానికుడు కావాలి, సామాజికంగా వెనకబడ్డ వర్గాన్ని ఒక వర్గాన్ని మేము తీసుకోవాలని అందరం కలిసి ఆలోచన చేసే ఇవాళ గంజి చిరంజీవి గారిని నియమించడం జరిగింది. మరి ఈ లోకేష్ గారు ఇక్కడ కాదు, ఇక్కడ ఆయనకి ఇల్లు వాకిల్ లేదు, అసలు ఆంధ్ర రాష్ట్రంలోనే లేదనుకోండి, ఎవరు దాంట్లోనే ఉంటున్నారు. మళ్ళా ఇక్కడ ఏది జరిగినా కూడా ఆయన హెడ్ క్వార్టర్స్ హైదరాబాదే, అక్కడ ఇంటికే వెళ్తారు వాళ్ళు. స్థానికుడు కాదు. మావాడు రేపు లేస్తే ఇంట్లోకి వెళ్ళడానికి మాకు 5 నిమిషాలు పడుతుంది మా వాడిని కలవడానికి, మా వ్యక్తిని కలవడానికి, చిరంజీవి అనే వ్యక్తిని కలవడానికి మాకు 5 నిమిషాలు పట్టదు. ఈయనకి 5 రోజుల్లోనే దొరుకుతాడైనా. కానీ సార్ మీ గంజి చిరంజీవికి మద్దతు తెలపలేము, మీ పార్టీలో కొంతమంది బహిరంగానే విమర్శలు చేస్తున్నారు, ఇన్ఛార్జిని మార్చాల్సిందని కొంతమంది పట్టుబడుతున్నారు. అది ఏమైనా ఇబ్బంది కలిగే అంశం కదా? అస్సలు ఆ స్లోగన్ ఇంతవరకు ఎక్కడ లేదు. మరి మీకు ఏ విధంగా వచ్చిందో మాకు తెలియదు. కానీ అధిష్టానం ఎవరిని పెట్టినా ఆల్రెడీ ఈయన్ని పెట్టారు. డెఫినెట్గా ఈయనే మాకు అవుతాడు, 90% ఈయనే అవుతాడు. మార్పులు చేర్పులు అంటూ ఉండవు. మేము ఇతరులనే పెట్టుకెళ్తాం. ఎవరు కూడా మాకు వ్యతిరేకులు ఎవరు లేరే. వ్యక్తిగతంగా చిరంజీవి గారికి ఎవరు వ్యతిరేకం అంటూ ఎవరు లేరే. అసలు ఆ మాట ఇంతవరకు ఎక్కడ మేము వెళ్ళలేదే. మా పార్టీలో అందరి వ్యతిరేకం అనే మాటే లేదు. మేమందరం కలిసే ముందుకు ప్రయాణం చేస్తున్నాం. వైపు నారా లోకేష్ అర్ధరాత్రి వరకు అందరితో కలిసి వెళ్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. ఆయన నియోజకవర్గంలో బాగా విస్తృతంగా తిరుగుతున్నారు, అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. అవన్నీ కూడా తనకు కలిసి వస్తాయని ఆయన చెప్తున్నారు. అయ్యా, ఇప్పుడే మా వాడు ఒకటి చెప్తున్నాడు, ఒక 300 మందిని ఈ కాన్స్టిట్యున్సీ మీద వదిలి నానా రకాలుగా చీప్ టిక్స్ ఏదో పప్పు బెల్లాలు ఏదో కొద్ది కథలలాగా ఆయన నడుపుకుంటున్నాడు. సరే, ఆయన పందా అయిందనుకోండి, ఆయన ఎవరి పందా వాళ్ళకు ఉంటుంది. ఆయనేమి ఈ కాన్స్టిట్యున్సీలో తిరిగింది ఏమి లేదు. మా చిరంజీవి స్టార్ట్ అయిన తర్వాత తను తిరిగినంత అక్కడెక్కడ తిరుగుతున్నా మా వాడు వారం రోజుల నుంచి స్పీడ్ అయి చేస్తున్నాం మేము. మా చిరంజీవి ఇప్పుడు ఉదయం మంగళగిరిలో చేశాడు, మళ్ళీ ఇమీడియట్గా దుగ్గిరాల మండలానికి వెళ్ళాడు. అన్ని చోట్ల కూడా విస్తృతంగా తిరుగుతున్నాము, తిరుగుతాం కూడా. డెఫినెట్గా జనంలో మా పార్టీ ఉందండి, జనంలో ఉంది, ప్రజల్లో ఉంది మా పార్టీ. ప్రజలకి మేము ఏం చేస్తున్నామో, ఏం చేశామో, ఏం చేయబోతున్నామో కూడా ప్రజలందరికీ తెలుసు. అది మేము విశదీకరిస్తున్నాం. మీరు చెప్పండి, మీరు ఏం చేశారో చెప్పండి, ఏం చేయబోతున్నారో చెప్పండి, టాలీ చేద్దాం. ప్రజలు కూడా మరి అంత అమాయకులు కాదుగా, వాళ్ళకి అర్థమవుతుందిగా. మేము చెప్పేది అర్థమవుతుంది, వాళ్ళు చెప్పేది అర్థమవుతుంది. చెప్పమనండి. కానీ మీ ఎమ్మెల్యే మొన్నటిదాకా మీకు ఎమ్మెల్యేకి ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి మీ ప్రభుత్వం మీద, మీ ప్రభుత్వం అభివృద్ధి చేయట్లేదని ఒక విమర్శలు ఆయన చేసి వెళ్ళారు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా అదే చెప్తున్నాయి. ముఖ్యమంత్రిని సొంత పార్టీ ఎమ్మెల్యేనే నమ్మలేదు, ఆయన అభివృద్ధి గురించి ఆయన మాట్లాడారు, ఇంకా ప్రజలేం విశ్వసిస్తారనే కామెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఇది చాలా తప్పు మాట అండి. ముఖ్యమంత్రి గారు 62 సార్లు వీరికి కబురు చేస్తే ఈయనకి వెళ్ళడానికి మరి ఏ కారణం చేత వెళ్ళలేకపోయారో నాకు తెలియదు. వీరు వెళ్ళలేదు. అంటే ఇవాళ మంగళగిరిలో జరిగిన ఈ రోడ్లు విస్తరణ కానీ, రోడ్లు డెవలప్మెంట్ కానీ, అక్కడ వాటర్ స్కీమ్ది కానీ, అక్కడ మళ్ళీ మరొకటి జిమ్ ఏర్పాటు కానీ, స్కేటింగ్ది కానీ, స్విమ్మింగ్ పూల్లు కానీ, ఇవన్నీ జరిగినాయా? ఇవన్నీ కళ్ళు మూసుకొని చేశారండి. మాట్లాడేదానికి అర్థం ఉండాలి. ఆయన మన సొంత ఇదా? ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన ఫండ్తోనే జరిగినాయి. ఇప్పుడు ఇంకా కొద్దిగా డ్యూస్ ఉన్నాయి, పేమెంట్లు కూడా ఇవ్వాల్సినవి. 1-2 రోజులు అది కూడా రిలీజ్ కాబోతుంది. బ్రహ్మాండంగా చేసాం. ఇవాళ చేయనంటానికి ఇన్ని సంవత్సరాల్లో జరగంది ఆనాడు ఉన్న మా ఎమ్మెల్యే ద్వారానే మా ముఖ్యమంత్రి గారు చేయించారు. దట్స్ ఆల్. ఇంక చేయలేదంటానికి ఎక్కడుందండి? అంటే ఈయన సొంత ఎక్కడ తెత్తాడా? అక్కడి నుంచి వచ్చిన డబ్బులే కదా.
ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులే కదండి చేసింది. మరి ఇంకెక్కడి నుంచి వచ్చి ఆయన చెప్పుకోవడానికి లేకపోతే వీళ్ళు చెప్పడానికి ఎవరు చెప్పడానికి? డెవలప్మెంట్ కనపడింది. నేను 25 ఏళ్ల నుంచి ఇక్కడ ఈ రాజకీయాల్లో డైరెక్ట్లో కాంటాక్ట్ ఉన్నా, ఇండైరెక్ట్గా మా అన్నయ్య గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇంకొక 20 ఏళ్ళు, మొత్తం 45 ఇయర్స్ నుంచి మేము ఈ లైన్లో ఉన్నాం. ఏనాడైనా మంగళగిరి ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందా చెప్పనండి. ఎవరైనా మేము ఉన్నాం కదా, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, ఇంకో దేశం వాళ్ళు ఉన్నారు, ఎవరైనా చెప్పనండి. నువ్వు మాట్లాడేది ప్రజలు ఎంతవరకు నమ్ముతారు, చేసిన అభివృద్ధి ఎంతవరకు కనపడుతుంది అనేది బేరీ చేసుకోవడానికి జనానికి ఆ మాత్రం తెలియదండి. చూస్తున్నారు జనం. డెఫినెట్లీ జనం అంతా మాతోనే ఉన్నారు. మేము రేపు గెలవబోతున్నాం. అయితే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వైసీపీ మంగళగిరిలో గెలవబోతుందని చెప్తున్నారు. విజయసాయిరెడ్డికి ఒక ప్రత్యేక నియోజకవర్గం కాబట్టి వైసీపీ విజయసాయిరెడ్డిని ప్రత్యేక కోఆర్డినేటర్గా నియమించిందని చెప్తున్నారు. గంజి చిరంజీవి ఎక్కడా వ్యతిరేకత లేదు, అందరూ కూడా యునానిమస్ కానీ మద్దతు తెలుపుతున్నారని చెప్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ అవన్నీ కూడా ఎలాంటి ప్రభావం చూపవు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వైసీపీ ఒక్క ఓటు కూడా చేరదని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన స్థానికుడు కాదు, ఆయనకి క్యాడర్ లేదు, కార్యకర్త కూడా ఎవరు లేరు కాబట్టి ఆయన వల్ల ఒక ఓటు కూడా వైసీపీకి పోదని కూడా దొంతిరెడ్డి వేమారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫణితో రాయేష్ RTV మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.